2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆయన మహానుభావుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదలకు బడుగు వర్గాలకు ఆయన విద్య వైద్యం అని ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజల బాగోగులు ప్రజల ఇబ్బందులు అన్నీ గమనించి పెన్షన్ కావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి, అలాంటి సంస్కృతి తీసేసి అడిగిన ప్రతి మనిషికి పెన్షన్ ఇవ్వాలి అనే ఒక కార్యక్రమంలో ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి మనిషికి పెన్షన్ ఇచ్చారు. అలాగే పేద విద్యార్థులు చదువుకునే స్తోమత లేక వారందరూ 10వ క్లాస్తో ఆపేసి కూలీ నాలీ చేసుకుంటున్న ఆ పేద విద్యార్థులను ఆ చిన్నపిల్లలను చూసి చలించిపోయి ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎన్నో పేద కుటుంబాలకు విదేశీ విద్య అందించే దిశగా చేసి ఇవాళ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఒక ఉన్నత స్థాయిలోకి తన తల్లి తండ్రిని హక్కున చేర్చుకుని వాళ్ళందరినీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కారణమైన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరి దురదృష్టం ఆయన అనుకోని రీతిలో హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన కాలం చేయటం, ఆయన వారసుడుగా మన యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను, నా తండ్రి బాటలో నేను నడుస్తాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలకు బలయ్యి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తండ్రి అభిమానులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నేను అండగా ఉంటానని వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టి జనమందరికీ భరోసాగా ఆయన పాదయాత్ర చేస్తూ 2014-19లో చేసిన పాదయాత్రలో తండ్రి వలె వాళ్ళు కూడా ప్రజల కష్టాలన్నీ గమనించి నవరత్నాలు అనౌన్స్ చేసి 2019లో ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే నెలకొక సంక్షేమ పథకం కింద ఆయన చెప్పిన నవరత్నాలే కాక అన్ని పథకాలు ఇంకా చెప్పని పథకాలు కూడా చేసి ఆయన ప్రజల మనసులో చూరగొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కూటమి వారి అబద్ధపు ప్రచారం అబద్ధపు ఆర్భాటాలకు ప్రజలు లోనయ్యి మన ప్రభుత్వాన్ని గద్దెదించారు. కానీ ఇవాళ మన ప్రజలందరూ మన అభిమానులందరూ బాధపడుతున్నారు. ఇలా మన ఓటు పాడు చేసి మనకి ఇదేం కర్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ పండగకైనా ఫలానా సంక్షేమ పథకం పడి మనందరం పిల్లలకు బట్టలు అవని ఇంట్లో ఏదన్నా కొనుక్కోవడానికి ప్రతి నెల మనకి ఏదో ఒక రూపంగా ఆయన డబ్బు వేశాడు. ఈ 10 నెలల్లో ఆయన చెప్తానికైతే సంక్షేమ పదాలు సూపర్ 6 అన్నాడు, కనీసం ఒక పథకం కూడా ముందుకివ్వలేదు. ఏంటంటే డబ్బులు లేవు, నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, మీరు నమ్మి మీరు మోసపోయారు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నా కూటమి ఈ అబద్ధాలు చెప్తాం, మీరు నమ్మండి అని చెప్తున్నారు. కాకపోతే ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు మోసపోయే స్థితిలో లేరు. కాబట్టి మీరు అందరూ గమనించి మనం రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడటానికి అహర్నిశలు శ్రమించాలని కోరుకుంటూ, అలాగే మా ఏలూరు దిక్సూచి లేని నావలాగా అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కారుమూరి నాగేశ్వరరావు, దూల నాగేశ్వరరావు, జేపీ నీ వెనకాల మేము ఉన్నాం అండగా. ఏ కార్యక్రమానికైనా మేము అండగా ఉంటాం, నువ్వు ముందుకెళ్ళు, నీ వెనకాల నీకున్న కార్పొరేటర్లను కానీ ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే నువ్వు వాళ్ళతో పాటు నడు. ఒకరోజు కష్టం ఉంటుంది, ఆ కష్టం భరాయించండి. తర్వాత వచ్చే 5 సంవత్సరాలు మనయే. మన వెనకాల ఈ మొదట్లో నుంచున్న ప్రతి కార్యకర్తని మీరు మొయ్యండి. 5 సంవత్సరాల తర్వాత మనం ఇచ్చే కార్యకర్తకి ఇచ్చే ప్రతిఫలం ఎన్నడూ ఎవరో ఏ విధంగా ఇవ్వనది మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇప్పిద్దాం. కాబట్టి మీరు కార్యకర్తలకు భరోసా ఇవ్వండి అని చెప్పారు. వారందరి అడుగుజాడలో నడుస్తూ నేను ఏలూరును ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. పెద్దలు నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు గారికి,
అదేవిధంగా దూలం నాగేశ్వరరావు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి మేము వస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ 8 నెలల్లో కష్టపడ్డాం. ఎంతోమంది జైలుకి వెళ్ళారు, ఎంతోమంది బెయిల్ రాక ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారు. అందరూ కూడా ఇవాళ ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి మరి ఇంతమంది ప్రజలు, ఇంతమంది కార్యకర్తలు, అభిమానులు వచ్చారంటే నిజంగానే ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మనం ఓడిపోలేదు అసలు మొన్న ఎలక్షన్స్లో. అది ఎట్ట జరిగిందా అనేది ఇవాళ ఎవరికే తెలియనటువంటి విషయం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు జరగడానికి కారణాలు ఏంటి? ఏ ఊరు వెళ్ళండి, ఏ ప్రాంతంలోకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పాటలు వేయండి అని చెప్పేసి డ్యాన్సులు చేశారు ప్రజలు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అటువంటి తరుణంలో, అంత బాగా ఉన్నటువంటి తరుణంలో ఆ గ్రామాల్లోనే మనకి మరి తక్కువ ఓట్లు రావడం జరిగింది. ఎందుకు వచ్చినాయి ఏమిటి అంటే ఎవరో కనిపెట్టలేకపోయారు. జగన్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, మనం ఏంటంటే కంగారు పడవలసిందేం లేదు, మళ్ళీ మనం గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం, మళ్ళీ నేను సీఎం అవుతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే అది అత్యంత కాదు. బంతిని కింద పడేస్తే పైకి ఎలుగుస్తూ కానీ నేలకు అతుక్కుపోదు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరం గమనించండి, ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు ఇవాళ వందలాదిగా వచ్చారు. మనందరం చెప్పండి, అన్ని గ్రామాల్లో కూడా చెప్పండి, జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి చెప్పవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మా నూజివీడు సంగతి కూడా చిన్న విషయం చెప్తున్నా, ఎందుకంటే బొజ్జ గారు పెద్దలు ఉండరు కాబట్టి. మా నూజివీడు కౌన్సిలర్లో మనకి 25 ఉన్నప్పుడు వాళ్ళ 7 నూజివీడు మున్సిపాలిటీని 5 సార్లు వరుసన గెలవడం జరిగింది మనం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను. కంటిన్యూగా 5 సార్లు గెలిచాం. ఇవాళ అదేవిధంగా 25 వాళ్ళ 7 ఉన్నప్పుడు 9 మంది కౌన్సిలర్లు వాళ్ళు మొన్న ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఏంటంటే పార్టీలో చేర్చుకున్నారు. వైస్ చైర్మన్ వరకు గెలిచారు. కానీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూసి విఫలం చెంది మేము చేయలేము అని చెప్పేసి పక్క తప్పుకున్నారు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా మీరు గమనించండి, మన ఏపుండ కౌన్సిలర్ అందరూ అట్టే ఉన్నారు. తీసుకెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ కలపడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరూ సంతోషించండి. మన సంబలమే గెలిచి జగన్ గారు ఇచ్చినటువంటి బీఫారమే గెలిచి రాజీనామా చేయకుండా వెళ్ళి ఆ పార్టీలో చేరి ఇవాళ ఏంటంటే ఆ పార్టీలో కులుపుతున్నారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ధైర్యం ఉంటే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పేసి నేను సభాముఖంగా ఇవాళ కోరుతున్నాను అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. మనం చూస్తున్నాం ఇవాళ ఏ పథకం వస్తుంది, మహిళలకు ఏ పథకం వస్తుంది, అన్ని ఊళ్ళు తిరుగుతున్నాం. ఏ ఊరు తిరిగినా సరే మహిళలు కానీ పురుషులు కానీ రైతులు కానీ అందరూ కూడా బాధపడతా ఏ పథకం కూడా రావట్లేదు. ఇదేమన్యాయం అండి బాబు, మేము నమ్మి కొంతమంది ఓట్లేసి ఇవ్వడం యథార్థమే. కానీ ఇవాళ ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ఈసారి ముఖ్యమంత్రిని చేద్దాము అని చెప్పేసి ఇవాళ మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయండి అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభముఖంగా తెలియజేస్తూ, నేను ఎక్కువసేపు మాట్లాడితేనండి మిగిలిన వాళ్ళకి లేదు ఛాన్స్ కాబట్టి దయ్యుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, పార్టీ పెద్దలు, ముఖ్యంగా బొజ్జ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. మీరు నూజివీడులో కూడా ఒక మంచి సమావేశం ఏర్పాటు చేద్దాం సార్. మీరు కానీ శ్రీధర్ గారు కానీ, అదే కదా సునీల్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ,
మరి దోళ నాగేశ్వరరావు గారు మరి ఇవాళ ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా మా నూజీడు కూడా వచ్చి నెక్స్ట్ మంత్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించి మనం జగన్ గారికి సపోర్ట్ చేస్తూ మరి ఇవాళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. పదం తొక్కి తరలి వచ్చిన నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరూ కూడా చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. నిజంగా ఈరోజు కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ జగనన్న నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీకి వెన్నుముక బలం కార్యకర్తలే. ఈరోజు అధికారం లేదని నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ కార్యకర్త అలాగే ఉన్నాడు. అలాంటి కార్యకర్తలకి నేనున్నాను అని ఈరోజు జగనన్న భరోసా ఇస్తున్నాడు. జగనన్న చెప్పాడంటే చేస్తాడు. జగనన్న 2.0 చూపిస్తానన్నాడు, అందరికి సినిమా చూపిస్తానన్నాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ లోకేష్కి, ఆ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది. అంటే రెడ్ బుక్ మీకేముందా? ఈరోజు మా ప్రతి కార్యకర్త కూడా బుక్ రాస్తాడు. ప్రతి కార్యకర్త కూడా బుక్ రాస్తాడు. మీ అరాచాల అన్యాయాల్ని రేపొద్దున తరిమి కొడతారు. ఏదో మీ తాటాకు చప్పళ్ళకి బెదిరిపోయేలాగా వైసీపీ నాయకులు కార్యకర్తలు లేరు. ఇది సైనికులు. మీరు ఏదో ఈ 10 నెలలు ఏదో ఉద్ధరించారన్నారు. ఏం ఉద్ధరించారండి? సూపర్ 6లో 6 లేదు. అదేవిధంగా ఈ 10 నెలల్లో మీరు చేసింది ఏంటి? దోపిడీలు, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, మట్టి దోపిడీ, ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇది మీ దోపిడీ. వీళ్ళకి చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి లైసెన్సులు ఇచ్చాడు. మళ్ళీ జనభూమి కమిటీ లాంటివి వచ్చినాయి. ఆ రోజు ప్రజలకి నేరుగా పథకాలు అందే, ఎవరు నడుపుకుండా వెళ్ళే వచ్చాయి. ఈరోజు ప్రజలే ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలే చెప్పులతో వాళ్ళ చంపలను కొట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇలాంటి ప్రభుత్వం కావాలా, ఇలాంటి ప్రభుత్వం ఉండాలా అని ఈరోజు ప్రజలందరూ కూడా మరి తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నాయకులు, కార్యకర్తలు ఈ 10 నెలల్లో మీరు అందరూ కూడా వెలిగిపోతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు పానేయించి ఇబ్బందులు పెడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది. రేపు అన్నది మనదే. మన రోజులు వస్తాయి. మన రోజులు వచ్చినప్పుడు మన తడాకా చూపిద్దామని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి పెద్దలు గవర్నీలు మనకి కాంగ్రెస్ టైంలో నుంచి మరి ఇన్ఛార్జిగా, మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకులు, అనుభవం వ్యక్తి ఈరోజు మన 2 జిల్లాలకి కోఆర్డినేటర్గా వచ్చారు. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా కష్టపడే ప్రతి కార్యకర్త గుర్తింపిస్తారు. ఆయన గుర్తుపెట్టుకుంటారు. మన 2 జిల్లాల్లో కూడా మళ్ళీ జెండా ఎగరేసే విధంగా ఆయన నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి మన పార్టీని బలోపేతం చేసి మరి 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలని, ఎంపీని కూడా గెలిపించుండే వరకు మనం అందరూ కూడా 6 నిమిషాలు కష్టపడి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. జై జగన్, జై జగన్. నాయకుల పిలుపు మేరకు మీరు వేసిన ఈ మొదటి అడుగు కూటమి ప్రభుత్వం గుండెల్లో పిడుగు కావాలి. ఎందుకంటే ఇది మన మొదటి అడుగు. ఇది ఈ జిల్లాలో మొదటి ప్రారంభం. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కావాలి. కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలతో అధికారాన్ని ఎక్కింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. అందుకు గాను ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను తలుచుకుని ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు మా సీఎంగా ఉంటే మాకు ఇన్ని అవస్థలు ఉండేవి కదా అని ప్రతి ఒక్కరూ తలుచుకొని క్షణం లేదు, తలుచుకొని రోజు లేదు. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. అలాగే మనకు కావాల్సిన 2 ముఖ్యాంశాలు ఏంటంటే, ఫస్ట్ పార్టీకి బలం, పార్టీకి వెన్నెముక, పార్టీ కార్యకర్త. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నేనుంటాను, ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి పనిచేయమని ఆయన ధైర్యం చెప్పారు. ఆయన మాటిస్తే దాన్ని తప్పరు. కాబట్టి
ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి అండగా ఉండి పనిచేయాలి. అలాగే రెండో విషయం, మనందరం ఐకమత్యంతో పనిచేయాలి. ఐకమత్యం ఉన్న బలం ఇవాళ మనకు అవసరం కూడా. ఎందుకంటే గడ్డి పరక ఏనుగుని బంధించినట్టు మన కార్యకర్తలు మనం అందరం ఐకమత్యంతో ఉంటేనే కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలోనే గద్దె దించి మన నాయకుడిని మన వాళ్ళందరినీ గద్దెనెక్కించాలని మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటూ చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చింతలపూడి నుంచి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరొక సమన్వయకర్త. కేవలం 4-3 నెలల్లోనే ఇంత వ్యతిరేకత నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఏ అడిగి రానంత వ్యతిరేకత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మూట కొట్టుకోవడం జరిగింది. సూపర్ 6 లేదు, 125 హామీలు ఇచ్చారు, అవి లేవు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పిల్లల చదువులకి, హాస్పిటల్కి, అలాగే విద్యకి, వైద్యాన్ని ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టి ఈ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావడం జరిగింది. ఆ పథకాలన్నీ ఆపారు. మెడికల్ కాలేజీలు సుమారు 17 కాలేజీలు మరి ముఖ్యమంత్రి గారు గ్రౌండింగ్ చేస్తే అన్ని మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వారికి దారాదత్తం చేయడానికి ఈరోజు పావులు కలపడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కేవలం ప్రతి నెల 1వ తారీఖున 10 నెలల నుంచి ఇచ్చిన పెన్షనే మళ్ళీ ఇవ్వటం కోసం, ఆ పెన్షన్ని మళ్ళీ ఏదో జిల్లాకెళ్తాం, ఏదో మూలకెళ్తాం, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటాం, అక్కడ మీటింగ్ పెట్టడం, ఆ పెన్షన్లు ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్టీని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు 100 నిమిషాలు మీటింగ్, 90 నిమిషాలు మన గురించే మాట్లాడతాం. నాకు తెలిసి ఇదంతా కూడా పాజిటివ్ ప్రాపకాండ అనుకున్నారు వాళ్ళు, నెగిటివ్ ప్రాపకాండ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిది ప్రజలు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం, పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ వాళ్ళు వస్తే ఎవరు ఎటు తిరిగితే ఏం పథకం మూసేస్తారో, ఏం ఇవ్వరో అని చెప్పి భయపడి ఈరోజు ప్రజలు ఇంకా తిరగబడలేదు. కానీ ప్రతి ఒక్క మనసులో ఉంది, 190% మనసుల్లో ఉంది. ఈరోజు ఎలక్షన్ పెడితే 175 స్థానాలు, 25 ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. అంత వ్యతిరేకత కూడగొట్టినటువంటి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం. తప్పకుండా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగానికి మన దగ్గర ప్రతి కార్యకర్త దగ్గర రెడ్ బుక్ ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం. తప్పకుండా వాళ్ళు నిజంగా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగిన గొడవలు కూడా ఈరోజు బయటికి తీసి కేసులు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెడతారో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచున్నారు. ఈ రోజున మనకి టైం వస్తుంది, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ క్రితం కేసులు కూడా బయట పెడతాం. వాళ్ళందరికీ తగిన శిక్ష అనుభవిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చక్కటి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు, థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి మనందరం, మన కుటుంబ సభ్యులందరం ఇలా కలవడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఎన్నికల్లో మరి నా కోసం మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. దానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మా ఎన్నికల ఫలితాలు వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో ఏం జరిగింది, ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసింది? కేవలం అరాచకం, రౌడీయిజం, గూండాయిజం, కేసులు తప్ప ప్రజల్ని గాలి కొదిలేసింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా, చెప్పిన పథకం ఒక్కటి కూడా ఏది ఇవ్వట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొట్టే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
మరి ఈరోజు నిన్నే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెంచడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం భాగస్వాములు ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వంలో. మరి గతంలో రేట్లు పెరిగితే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అనేవాళ్ళు. మరి ఈరోజు వాళ్ళ నోర్లు ఏమైపోయినాయి? అలానే పెట్రోల్ రేటు 2 రూపాయలు పెంచారు. గ్యాస్ ఫ్రీగా ఇస్తామంటారు, 50 రూపాయలు పెంచుతారు. అదేంటో ఎవరికి అర్థం కాదు. అన్ని అబద్ధాలు, మోసాలు, కేవలం డబ్బులు సంపాదించుకొని వారి మనుషులు అనుకునే వారికి మేపడం తప్ప ఏమీ లేదు. మరి దీని అంతటి మరి ఇప్పుడు మనం మళ్ళీ 1 సంవత్సరం టైం ఇచ్చాం. మరి ముందు మనం అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేలాగా మనం కష్టపడాలి. మన ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన పెద్దలందరికీ, అలానే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు, మరి ఆయన నిద్రపోలేదు. ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇలానే మళ్ళీ ప్రతి మీ గ్రామం అందరం రావడం జరుగుతుంది. మీ సమస్యలు ఇంకా తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. దానికోసం మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. జై జగన్. జగనన్న స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మనం మొదలు పెట్టవలసింది జగనన్న పని. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మిమ్మల్ని చూసి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యం వచ్చింది. ముఖ్యంగా మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంటే కుర్రవాళ్ళు, బాగా ఉత్సాహం, గెంతులు వేసేవాళ్ళు అనుకుంటాం. కానీ ఈరోజు నాకు ప్రతి ఒక్కరూ సీనియర్లు, పెద్ద మనుషులు, మీ కళ్ళల్లో ఒక నిఖిత, ఒక సీరియస్నెస్ అనేది కనపడుతుంది. అది చూసి నాకు ధైర్యం ఉంది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏలూరులో గతంలో 2017తో మొదలైందన్నారు ప్రభంజనం, వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. ఈరోజు మీటింగ్తో మళ్ళీ మొదలు కాబోతుంది వైఎస్ఆర్సీపీ. ఈ మోత, ఈ చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని బలాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మీ అందరి తరఫున ఈరోజు ఇంత ఘనంగా ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు డిఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనందరం కూడా చాలా ఉత్సాహంతో, జోరుతో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈరోజు పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని మీటింగ్ ఈరోజు ఏలూరులో జరిపించారు. జిల్లా ఉపాధ్యక్షులు మన పార్టీకి, మన ప్రాంతానికి మరొక బలం, మరొక ధైర్యం ఎవరో చెప్పండి? బొత్స సత్యనారాయణ గారు. నాకు తెలిసి మన రాష్ట్రంలో అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఆయన్ని మించిన వారు ఎవ్వరూ లేరు. ఈరోజు మన ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జిగా రావడం మన అదృష్టం. తప్పకుండా మన పార్టీ తిరిగి పవర్లో మళ్ళీ పరిపాలనలో రావడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏలూరు ప్రాంతానికి అప్పచెప్తున్నారు. ఇంకా మిగిలిన బాధ్యత మనది. మనకు ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయామో అని ప్రతి ఒక్కరూ మనకు అర్థం కాని విషయం అని మీ అందరికీ తెలుసు. కానీ మీకు గుర్తుంది, 2 కారణాల వలన ఈరోజు మనం ఓడిపోవడానికి కారణాలైనవి. మీకు 15,000 వచ్చిందా? మీకు 15,000. లక్ష్మణరావు గారు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. బంగారావు నీకు 15,000. ఎక్కడికి వెళ్ళి ఆ 15,000? పచ్చి అబద్ధం.
పచ్చి అబద్ధం. ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లెక్క. అది వదిలిపెట్టండి. లక్ష్మణరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. వెంకటేశ్వరరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. సినిమా అయితే చూపించారు, జనాల్ని ఎర్రోళ్ళను చేశారు. ఒక అబద్ధం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోల్పోయారు. ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం కాదు. ఓడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎన్నో కోట్లు అప్పు చేసేశారు, దారబోసేశారు అన్నారు. దారబోసింది ఎవరికి? ప్రజలకి. దేనికోసం? ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛ అనేది కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సామాన్యుడికి జీవితం మీద ఆసక్తి కలిగేటట్టు చేశారు. ఈరోజు ఆ నమ్మకం కోల్పోయింది. పరిపాలన మీద నమ్మకం పాడైపోయింది ప్రజలకి. ఈరోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆ అబద్ధాలు మనకన్నా ఎక్కువ ప్రజలు తెలుసుకున్నారు. గతంలో 5 ఏళ్ల అబద్ధాలు పరిపాలన 2014 నుంచి 19 వరకు. ఈరోజు మళ్ళీ చూస్తున్నారు. నాకు తెలిసి ఆ తప్పు మన ప్రజలు మళ్ళీ చేయరు. దానిలో బాధ్యత తీసుకోవాల్సింది ఇక్కడున్న ప్రతి ఒక్కరు. సీనియర్ నాయకులు కనపడుతున్నారు. మంచి కసితో ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కసితో వచ్చారు. నా వరకు మీ అందరికీ తెలుసు, దేశంలో లేకపోయినా ఈరోజు వచ్చాను. మీ అందరినీ చూడాలని వచ్చాను. మీ అందరిలో ఉత్సాహం చూడాలని వచ్చాను. వచ్చినందుకు కడుపు నిండిపోయింది. గతంలో చెప్పాను, నాకు అర్హత లేదనుకున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఎంపీ సీట్ని మీరు ఎలా గెలిపించారో కూడా నాకు గుర్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకునే అవకాశం ఈరోజు నాకుంది. ఆ అవకాశాన్ని తప్పకుండా తీసుకొని మీ అందరితో కలిసి ప్రయాణం చేసి ఈరోజు పరిపాలనలోకి మళ్ళీ ప్రజల్ని తీసుకొచ్చే వరకు నేను నిద్రపోనని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రజలు గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. బటన్ నొక్కడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కళ ఏంటి? ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛను కలిగివ్వడం, ఇంకో పక్క ఆ జీవితం మీద ఆసక్తిని కలిగించడం. అది రైతైనా కానివ్వండి, మహిళలైనా కానివ్వండి, యువత అయితే కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక జీవితం మీద ఆసక్తితో బతకాలన్న గొప్ప ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. అదే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకు తీసుకెళ్లారు. ఏమన్నా తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ మీ ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్లే రోజు వస్తుందని మీ అందరికీ చెప్తూ మనందరం కలిసి ఆ బాధ్యత ఆయన తరపున మనం కూడా తీసుకోవాలని మీ అందరినీ ప్రాధేయపడుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓడిపోబడ్డాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పలేను, ఏదో జరిగిందన్నారు. జరిగిందన్న దాంట్లో నమ్మేవాళ్ళు నేను ముఖ్యం. బొత్స గారు ఒప్పుకోరు, కానీ 200% మోసంతో గెలిచారని నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేద్దంటే 5 సంవత్సరాల్లో మనం మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది
జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి ఈ సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి మోకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నా. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నా. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను నేను. అంచేత మీరు అధైర్యపడద్దు. ఒకళ్ళకు తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెంపపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులన్నీ కూడా మంచి. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కలెక్టర్ గారిని కూడా అడిగాను. అప్పుడు ప్రశాంత్ అని మా కలెక్టర్ గారు ఉండేవారు. అమ్మ, మన గవర్నమెంట్లో ఇచ్చే పథకాలు ఎన్నో లెక్క చెప్పగలదరా, మీరు చెప్పగలదరా మా కంటిన్యూగా అన్న. 10 లక్షలు ఇస్తా అన్నాను. అప్పటికి 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఒక్క పథకం కూడా చెప్పలేకపోయారు. కానీ ఇవాళ చెప్పొచ్చా? ఒకటే ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ ఇవ్వడానికి. ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. ఇది ఒక్కటే వాళ్ళకు ఉన్నది. మొన్ననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇది తెల్లముఖం వేశాడు. జగన్ దెబ్బ అని కనపడింది అతనికి. జగన్ దెబ్బ అని. వాళ్ళ మనవలో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లోనే చదవాలి, మనం మాత్రం తెలుగులో ఉండాలి. ఇది వాళ్ళ సంస్కృతి. సింగపూర్లో ఒకళ్ళు చదివిస్తారు, లండన్లో ఒకళ్ళు చదివిస్తారు, అమెరికాలో ఒకళ్ళు చదివిస్తారు. మన పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇవాళ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్కూల్స్ ఏ రకంగా చేశాం మనం, ఏ రకంగా చదివించాం మనం, రేషన్ ఏ రకంగా ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సన్న బియ్యం, అలాగే గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం. ఇవాళ ఉన్నాయా అని అడుగుతున్నా. అన్నీ అటకెక్కేసినాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కింది. దాన్ని కూడా అరాకొర చేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏది కూడా చేయలేని పరిస్థితికి అయిపోయారు. ఇవాళ దోపిడీ, దాచుకో దోచుకో పంచుకో, డీబీటీ, దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు, ఆ కొలుకుపూడి పక్కనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడి ముందు బ్రాంచీ షాప్ లేదు, గుడి ముందు బ్రాంచీ షాప్ లేదు. ఇవాళ అన్నిట్ల ముందు బ్రాంచీ షాప్ ఉంది, ఇది తప్పు అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తినడానికి మనకు ఓట్లు వేయలేదు, మనం అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. మీ ఎమ్మెల్యే చెప్పారయ్యా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ఇంకా ప్రజలకి మర్చిపోయారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇక ఏ రకంగా దోచుకోవాలా, దాచుకోవాలా, పంచుకోవాలా, ఇదే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. ఆయన వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళేవాడు, హెలికాప్టర్లో వచ్చేవారు. ఇవాళ కొడుక్కి స్పెషల్ ఫ్లైటే, మరి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైటే, డిప్యూటీ సీఎంకి స్పెషల్ ఫ్లైటే. 3 ఫ్లైట్లు మరి ఎక్కడి నుంచి తిరుగుతున్నారు బాబు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు అని అడుగుతున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే,
మనం చాలా పనులు చేసాం, కానీ చెప్పుకోలేకపోయాం, చెప్పుకుంటూ రాలేదు మనకి. ఆ తండేల సినిమా, ఆ సినిమాలో వాళ్ళ శ్రీకాకుళం నుంచి అక్కడ గుజరాత్ వెళ్ళి చేపలను వేటాడేవారు. ఎందుకంటే ఇక్కడ అవి లేవంట, ఏంటవి మన బోట్లు కాదమ్మా, జట్టీలు లేవంట. కానీ 6 జట్టీలు కట్టించే కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తెలుసా మీకు అని అడుగుతున్నాను నేను. 6 జట్టీలు కట్టించడం వల్ల అక్కడికి వెళ్లకుండా ఇక్కడే చేపలు వేటాడుకోవచ్చు. అలాగే పోర్ట్లు 6 పోర్ట్లు కట్టుతున్నారు, 3 కంప్లీట్ తీసుకొచ్చినాయి, ఇంకా నడుస్తున్నాయి. అలాగే 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయినాయి. 750 మెడికల్ సీట్లు ఇచ్చినా కూడా ఆ 750 మెడికల్ సీట్లు కావాలని సీఎంలు తిరుగుతారు ఢిల్లీ చుట్టూ, కానీ మనకు వచ్చి వెనక్కి ఇచ్చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి సందర్భంగా. అంటే పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. మొన్న బాధపడిపోయాడు పాపం మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటేని, చాలా ఇదైపోయాడు అతను. అంచేత ఈ రోజున మీరందరూ కూడా ఒక్కళ్ళు 10 మంది, 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది ఈ రకంగా ప్రచారం చేయాలి. మనం నోరిప్పి మాట్లాడాలి. మనం వీళ్ళు చేసే దుర్మార్గాలను తెలియజేయాలి ప్రజలకి. మనం ఈ మీటింగ్కి వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా అని కాదు. ఇవాళ మీరు నాయకులు, మీరు కార్యకర్తలు. మన దూలం నాగేశ్వరరావు పెద్దలు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంత పెద్ద మీటింగ్ పెట్టామంటే ఈ విషయాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకు అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఇది రాదు. అంచేత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి గ్రామంలో, మీ ఊరిలో, మీ ఇంటి పక్కన అందరికీ కూడా ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు, దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి అలాగే రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నేను కార్యకర్తలను గుర్తించాను. కార్యకర్తల కోసం నేనున్నాను. ఇప్పటి వరకు మొన్న మా ఎంపీటీసీలు తీసుకుని వెళ్ళాను. మాలో ఒక నాయకుడు మీరు కొంచెం మారాలండి అన్నాడు. మారకపోతే మీ నాయకులు ఊరుకునేటట్లేరయ్యా, అంచేత ఇవాళ కార్యకర్తలందరికీ నేను అండగా ఉన్నానని చెప్పి ధైర్యంగా భరోసా ఇచ్చారన్నదే మీకు తెలియజేయడానికి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులన్నీ మంచియే, ఎవరికి భయపడొద్దు, వాళ్ళే మనల్ని చూసి భయపడాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా భయపడతారు, వాళ్ళకి పడద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. జై జగన్, జై జై జగన్. శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మన జరుగుతున్న పెద్దందరూ మాట్లాడారు. మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాం. మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందుగా మనం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకొని ఈ సమావేశాన్ని ఆయన గౌరవించుకొని ఆయనకి మనం పాదాభివందనం చేసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు కారణం అంటే ఈ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ ఆశయంతో అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో అది ఆయన తాలూకా స్ఫూర్తి, ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా విధానాన్ని ఈ పార్టీని ప్రారంభించాం. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన జరిగిన అంతకుముందు 5 సంవత్సరాలు పోరాటం చేసినా, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసినా ఆయన స్ఫూర్తితో చేశారు. కాబట్టి ఆ మహానుభావుని మనం స్మరించుకుని ఇవాళ చేసుకున్నాం. కాబట్టి మీ అందరికీ ఒక మనం చేస్తున్నాం. ఇవాళ పెద్దందరూ మాట్లాడారు ఇందాక, ఏం భయం పడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఏదో జరుపుదండి. రాజకీయాల్లో భయాలు ఉండవు, రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒకటే, రాజకీయాల్లో ఉండేది ఆలోచన ఒకటే. ఎందుకంటే మనందరం కూడా బాధ్యతం మనం ప్రజలకి. రాజకీయ పార్టీ విధానం, రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో, ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీ తాలూకు సిద్ధాంతం, వారికి మంచి చేయడమే రాజకీయ పార్టీ తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు చేయాలి. గత 5 సంవత్సరాల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు, అదే రీతిగా మరి చేశారు. కానీ ఎక్కడో చిన్న పొరపాట్లు, ఇంకా ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి, ఇంకా ఆశలు ఇంకా ఉండడం అనేది మానవ సాహసం.
కొడతామంటే భయం, తిడతామంటే భయం, పెడతామంటే ఆశ. కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకి, ఆయన చెప్పిన మాటలకి, ఆ రోజు జరిగిన ప్రచార కారణాలకి, ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం ఎవరో ఆధారపడక్కర్లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మనందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆచారం తీర్చడానికి మనందరం కంగనబుద్ధులై ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం. దయచేసి ఆలోచనతో ఉండమని చెప్తున్నాను, దయచేసి. కానీ వేదిక ముందుగా అది జరగాలంటే వేదిక ముందు నాయకుల తాలూకా మా తాలూకా మనస్తత్వాలు మారాలి, ముందుగా. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్యకర్తలకు వచ్చి మీకు వచ్చి భరోసా ఇస్తారు. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మన తాలూకా బాధ్యత ఏంటి? మీ సమయం ఏంటి? మీ తాలూకా వ్యవహారం ఏంటి? మన తాలూకా కార్యక్రమం ఏంటి? ఆలోచన చేయాలి. ముందు నాయకుడు కానీ, ఆ నియోజకవర్గంలో సమన్వయకర్త కానీ, ఆ నియోజకవర్గ సమన్వయకర్త కానీ 100% సాయి మీకు అందుబాటులో ఉంటే, మీరు వచ్చి కింద ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అది అంతర్జాతీయ తిరుగుతుంది. మీకు జగన్మోహన్ రెడ్డి భరోసాగా ఉంటారు, మీరు వచ్చి కింద వాళ్ళే భరోసాగా ఉంటారు, ఆ కింద వాళ్ళు వచ్చి కింద వాళ్ళే భరోసాగా ఉంటారు. అంతేగాని సమయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు వచ్చి భరోసా ఇస్తారు, ఇది తాయిలో ఇచ్చే కార్యక్రమం కాదు. మనందరి బాధ్యత, మన తాలూకా కృషి, మన తాలూకా పట్టుదల మనం కార్యక్రమాలు చేయాలి. దయచేసి సమయగతం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరూ చిన్నవాళ్ళు కాదు, మీరందరూ పెద్దవాళ్ళు, మీకు ఎంతో ఆలోచనలు ఉన్నాయి. మాజీ శాసనసభ్యులు చేశారు, మాజీ పార్లమెంట్ సభ్యులు చేశాడు. మా సునీల్ అయితే కొత్తగా వచ్చిన కుర్రాడు ఇంకా నేర్చుకుంటాడు. ఆ తండ్రి తాలూకా అనుభవం ఉంది. ఆ తండ్రి అనుభవంతో ఆయన కూడా ముందుకెళ్తాడు. ఒకరికొకరు సమయం చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం ఈ పార్టీ. ఎందుకు చెప్తానంటే మీకు మనకు తెలుసు రాజకీయాల్లో ఇవాళ రాజకీయాలు వచ్చి కొద్దిగా క్షీణిస్తున్న పరిస్థితులు, విలువలు తగ్గుతున్న పరిస్థితులు ఇవాళ. ఎందుకంటే అధికారంలో పార్టీ చేస్తున్న మరి అలసత్వాలు, వారు చేస్తున్న పరిస్థితులు మన జరిగింది. ఈ జిల్లాలో 3 దిక్కుల మండల ఎలక్షన్ జరిగాయి, 3 దిక్కుల మండల ఎలక్షన్ జరిగాయి. ఏముంది, ఒక మండలం పోతే ఉంటే ఏంటి? కానీ ఆ మండల ఎలక్షన్లో మన ఇక్కడ హత్యలు జరిగితే ఇంటి ముందు వచ్చి మరి తెలుగుదేశం గుండాలు ఇంటి ముందు కాసి ఆ ఎలక్షన్ ఎన్నికలు జరగడానికి ఆలోచించారు. అదే మన డిఎన్ఆర్ గారి కాన్ఫరెన్స్లో అక్కడ జరిగితే, ఆ నియోజకవర్గంలో జరిగితే ఆ వచ్చిన వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వచ్చి ఓట్లు వేయించుకోవడం. అదే పాలకొల్లో జరిగితే ఎక్కడైనా చూడలేదు, వింటూరు ఎక్కడ చూడలేదు. ఎలక్షన్ ఆఫీస్లో వచ్చి పెయింట్ అయిపోయి పడిపోయినట్టుగా మరి ఆయన వచ్చి యాక్షన్ వేయడం, ఇది ఎక్కడ చూడలేదు. ఈ వింటూరు ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది అధికారంలో తెలుగుదేశం పార్టీ. అధికారాన్ని చేత తీసుకుంటుంది, తీసుకునేందుకు పొరపాటే 1-2-3 మండల పరిషత్ పోతే మనకి రాష్ట్రం లేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నేను ప్రజలేం అమాయకులు కాదు. ప్రజాస్వామ్యం చేతితో తీసుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో మన మనుగడ అవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ఆలోచనతో ముందుచూపుతో ఆయన తీసిన రాజ్యాంగంలో ఎవరైనా దాన్ని తుట్టుపడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, తప్పదు. కానీ ఈ విషయాన్ని మన ప్రజలకి ఎలుగెత్తి చెప్పేటట్టు మన ఆలోచనని, మన ప్రక్రియ, మన కార్యక్రమం ఉండాలనేది మీ అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఆలోచన చేయండి మీ అందరూ కూడా. అంతేకాదు ఇవాళ చూస్తున్నాం, ఎందుకు వచ్చాయి 10 నెలల కాలమైంది. ఇంకో నెల 2 నెలలు పోతే అయిపోతాయి. ఎందుకంటే ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1 కాదు 2 కాదు, నోటికి వచ్చిన పని మీకు చెప్పారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అదిగో బస్సు అన్నారు, ఇదిగో అన్నవరం అన్నారు, అదిగో తిరుపతి అన్నారు, ఇదిగో మీ సంవత్సరం అన్నారు. ఇప్పుడు వచ్చి ఏ సంవత్సరం లేదు, అన్నవరం లేదు, 6 లేదు, 8 లేదు, 5 లేదు. ఇవాళ ఆలోచించే ప్రజలు వచ్చి అమాయకంగా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది తెలిసింది. అంతే కదా, వాళ్ళు సూపర్ 6 ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఆ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అని మన ఇంట్లో కూర్చుంటే కాదు.
మన కార్యక్రమాన్ని మనం చేయాలి. మనం ఇచ్చిన పార్టీ ఏదైనా ఒక పిలిపిస్తే ఆ పిలిపి విజయవంతం అయ్యేటట్టు చేయాలి. మొన్న పిలిపించింది పార్టీ, మొన్న పిలిపించిన రైతుల పక్షాన విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారని పిలిపించింది. ఎంతో పెద్ద ఎత్తున మీ అందరూ కూడా నా పెద్దల నాయకత్వంలో మీ అందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని చేశారు. తర్వాత విద్యార్థుల ఫీజుల గురించి కానీ లేకపోతే ఇచ్చిన విద్యార్థుల నిరుద్యోగ వృత్తి గురించి కానీ మరి పిలిపించారు. ఆ కార్యక్రమాన్ని పెద్దలతో చేస్తే పెద్దలతో పాటు మీ అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున మీ అందరూ కూడా పాల్గొన్నారు. ఆ విధంగా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. అందుకు మనందరం కలిసి కట్టుకుంటే ఏం కాదా. ఇవాళ రాష్ట్రం ఎంతో ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చేతకానితనం వల్ల, ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల, ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ఉంటుంది పొగడ వల్ల ఇవాళ ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఎందుకు ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే ఇవాళ ఆత్మహత్య ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మనం కూడా మన పక్కన కొల్లేరు ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏమేంటంటారు? ఇందాకే నేను అడిగాను ఏమని అనిపించి, నిన్న మన పత్రికలు చూస్తాం. సరే, అక్కడెక్కడో అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ఆయన ఏదో రేట్లు పెంచాడట, ఆయన వచ్చి ట్యాక్సులు పెంచాడట. అందుకే ఇక్కడ ఇవాళే కాదు, గత 7 సంవత్సరాల నుంచి ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో పొందిన ఆక్వాకి ఈ కుడారి నుంచి ఎప్పుడూ పోటీ ఉన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అడగండి ఆక్వారైతుంది గత 5 సంవత్సరాల్లో ఆ ఈ కుడారి అమెరికా నుంచి పోటీ తత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ ఒక కమిటీ చేసి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, దాన్ని ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి ఉపయోగం కల్పించాలి అని చెప్పి ఆయన ఆదేశిస్తే దానికి తగ్గట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించి ఇబ్బంది లేకుండా ఆ రైతుల్ని 5 సంవత్సరాలు ఆదుకున్న విషయాన్ని గర్వంగా ఈ వేదిక మీద చెప్తున్నానండి. ఈ వేదిక మీద అందులో ఒక కమిటీ సభ్యుడిగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫీడ్ సప్లై చేసింది అదే కంపెనీ, ప్రొక్యూర్మెంట్ చేసింది అదే కంపెనీ. ఆయన చౌదరి గారు ఈయన దొరగారు, ఏం చేస్తారు మీరు? ఏది తౌడు రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదండి, సోయా రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదండి. ఎందుకు తగ్గించట్లేదు? ఏడు ప్రభుత్వంతోనూ మీకు లాలొచ్చి, ఏడు మీ ప్రభుత్వంతో పడుతున్నా మీరు లాలొచ్చి, ఎందుకు ప్రభుత్వం వాళ్ళతో లాలొచ్చి పడుతుందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండాలి. దానికి సమాధానం చెప్పే అవసరం ప్రభుత్వంతో బాధ్యత. ఇవాళ రైతు వచ్చి, ఎందుకంటే మనకు తెలుసు, మనం అనుకోవడమే మన అవివేకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే సొంత దండగానే పేరు ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో వ్యవసాయాలు ఎవరూ కూడా హాయిగా నిద్రపోయిన రోజు ఎప్పుడూ లేదు అనే విషయాన్ని మనం చేస్తాం. అదే వరవని మళ్ళీ కొనసాగిస్తున్నాడు ఈ రోజు కూడా అదే వ్యవసాయం. కానీ అదే రాజశేఖర హయాంలో అయితే వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదని నానుడితో ఉన్నది. ఆయన సిద్ధాంతం ఆయన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా వ్యవసాయదారుడికి ఏ విధంగా కూడా చిన్న ఇబ్బంది లేకుండా తీసుకొచ్చిన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇంతేకాదు, ఆ రోజు కొల్లేరు ప్రాంతం కొంచెం మాట్లాడతారు. ఇవాళ కూటమి నాయకులు వచ్చి ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు. ఏదో గత ప్రభుత్వాలు మీకు చేశారు. మేము ఉండబట్టి ఆ రోజు కొల్లేరు ప్రాంతంలో కోర్టు ఆర్డర్లు వస్తే ఆ ప్రాంతంలో ప్యాకేజ్ ఇచ్చి నేను ప్రత్యక్షంగా మరి కొల్లేరు ప్రాంతం అంతా గ్రామాలను తిరిగి మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళకి వచ్చి ఉపశమనం కల్పించిన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అడగండి, గ్రామాలకు వెళ్ళి అడగమనండి ఆ నాయకుడిని. కానీ ఆ కార్యక్రమం జరిగిందా? ఏ ఒక్కరైనా ఏ కుటుంబ నాయకుడైనా ఆ కొల్లేరు ప్రాంతం గ్రామాల్లో తిరిగి మీకేం కావాలని అడుగుతున్నారా? అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే అయిపోయింది, అదే మేము అయిపోయాం, నాయకులు అయిపోయాం, మీ ఎమ్మెల్యేలు అయిపోయాం, మీ మంత్రులు అయిపోయాం, మీ ముఖ్యమంత్రులు అయిపోయాం, మాకేట్లే చెప్తానండి. ఏదో పెద్ద అయినప్పుడు సామి చెప్పేవాడు. ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏటి మల్లప్ప బాగున్నావా, నీ పిల్లలు బాగున్నావా, చదువు బాగుంది, పోయిందా పోరా పోటీ మల్లప్ప అన్నానండి. ఆరోగ్యంగా ఉంది వాళ్ళ ప్రభుత్వం తాలూకా పరిస్థితి, ఆరోగ్యంగా ఉంది వాళ్ళ ప్రభుత్వం తాలూకా పరిపాలన విధానం. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను. మీ నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కాదు, మీ అందరూ క్రియాశీల నాయకులు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచంలో మీ అందరూ కూడా. ఇవాళ అందుకే వాళ్ళు ఏరు కోరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా వివిధ శాఖల్లో
వివిధ శాఖల్లో మీకు బాధ్యత అప్పచెప్పారు. మిమ్మల్ని మీతో పాటు సమన్వయం చేసుకోవడానికి ఈ వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరినీ ఇవాళ దానికి బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే తప్పకుండా పేదవాడు ఏదైతే కోరుకుంటున్నాడో, పేదవాడికి ఏదైతే కావాలో, పేదవాడికి ఏదైతే న్యాయం కావాలో అది చేయడానికి తప్పకుండా రాబోయే కాలం మంది. దయచేసి ఆలోచించేమని కోరుతున్నాను. అందుకు ఏ ఒక్కరు నిరసన పక్కలే రాజకీయాలు నిరసన పగలైతే రాత్రి అయితే పగల వస్తుంటారు. కాబట్టి ఆ ఆలోచనతో మనం ఉండాలి. రాజకీయం అంటే మొత్తం 50 సంవత్సరాలు మన అధికారులు ఉండాలని కాదు. ప్రజల తాలూకు మనోభావాలతో, ప్రజల ఆలోచన విధానాలతో, ప్రజల తాలూకా కోరికలతోని ఆయనతో మనం పయనించినప్పుడే మనకి కాలం. కాబట్టి ఆలోచన మనం ముందుకెళ్దాం. మన నాయకుడు మనకి ఇచ్చిన ఏదైతే దిక్సూచి ఉంటుందో, ఏది విధానం ఉంటుందో ఆ విధానంలో మనం ముందుకెళ్దాం. ఏ ఒక్కరు నిర్భయం అక్కర్లేదు, ఏ ఒక్కరు కూడా నిరసనక్కర్లేదు. తప్పకుండా ముందుకెళ్దామని మనం చేస్తాం. అంతేకాదు ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతసేపు గాలి, ఎంతసేపు మాటలు, ఎంతసేపు ఇది. నేను ఒకటే అడుగుతున్నాను. నిన్నగాక మొన్న పత్రికల్లో రాష్ట్రం నుంచి అభివృద్ధి చెందిపోయింది, 8.2% జీడిపి పెరిగింది, దేశంలోనే 2వ అభివృద్ధి రాష్ట్రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే ఈ పత్రికలు ఉన్నాయని చెప్పాను, ఈ టీవీలు ఉన్నాయని చెప్పాను. ఈ టీవీల్లో ఈ పత్రికలో వీళ్ళు వచ్చి ఓ అని ఉన్నది లేనట్టు ఓ అని వీళ్ళు వచ్చి అమ్మాయి ఒక 2-3 అయితే ఏదో ఉన్నది లేని కల్పించాలని రాస్తుందని నేపథ్యాన్ని వాళ్ళ ద్వారా అడుగుతున్నాను. మరి నువ్వు వచ్చి అభివృద్ధి చెందిపోయిందంటే, మరి డెవలప్ అయిపోయిందంటే, భారతదేశంలో 2వ రాష్ట్రం అయితే మరి ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్? ఎందుకు ఇవ్వట్లేదు? అన్నవరం తీసుకెళ్ళట్లేదు ఎందుకు? ఈ నీకు 15 ఇందా సీతలు చెప్పినట్లు ఆ 15 ఎందుకు ఇవ్వట్లేదు? ఏమైంది? మరి దేనికోసం ఇచ్చావు హామీ? ఏ కారణం చేసి ఇచ్చావు హామీ? అంతెందుకు? ఇందాక మన సునీల్ మాట్లాడు, 50 రూపాయలు వచ్చి గ్యాస్ ధర పెరిగింది. ఎస్, గ్యాస్ ధర వచ్చి కేంద్ర ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో అమెరికా రాష్ట్రం కాదు కదా, మన దేశమే కదా, అమెరికా దేశం కాదు కదా. మరి నువ్వు కూటమిలో ఉన్నావు కదా, సరే మీరు పెంచారు. ఈ 50 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీ అందరికీ తెలుసు, జ్ఞాపకం తెచ్చుకున్న పెద్దలకి ఉన్న అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 50 రూపాయలు గ్యాస్ ధర వచ్చి కేంద్రం పెంచింది. ఆ రోజు పెంచితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఆ రోజు ఏం చేశారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్యాస్ మీద మన పన్నులు ఏవైతే వేస్తున్నామో ఆ పన్నులు తగ్గించి ఆ 50 రూపాయలని రాష్ట్ర వెసులుబాటు ఇచ్చి ఏ మహిళకు కూడా 50 రూపాయలు భారం పడకుండా ఆ రోజు చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ 7 తాలూకా ఈ జిల్లా పార్టీ సమావేశం నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చి గ్యాస్ మీద 1 పైసా కూడా పెంచకుండా ఆ 50 రూపాయల ధరని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలని ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఎందుకు చేయమని అడుగుతున్నాం? ఆ రోజు మానమాడు చేశాడు కదా, ఆ రోజు ప్రభుత్వం ఉంది కదా విసులుబాటు. ఆ విసులుబాటుకి నువ్వు తీసుకున్న ట్యాక్స్ తగ్గించు, 50 రూపాయలకి ఫ్రీగా వెళ్తుంది. అలాంటి ఆలోచన చేయదు ఈ ప్రభుత్వం. చేయకపోతే ఊరుకో, మనల్ని వంచని ఈ కార్యక్రమాన్ని చేయిస్తాం. ఈ ప్రభుత్వం మా బాధ్యత ఆలోచన విధానం ఇది కావాల్సిన పని. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఉండండి. ఏదేదో మాట్లాడతారు, ఏవో చెప్తారు. ఏదో నాయకులు మాట్లాడారు, స్కూల్ గురించి మాట్లాడతారు. ఈ 10 నెలల కాలం ఏంది? మన గ్రామాల్లో మనం ఏం చేయగలదు? మీ గ్రామాల్లో మీరు అలాగే ఊరిలోకి వెళ్తున్నప్పుడు, ఆ మండలంలోకి తిరుగుతున్నప్పుడు, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మంచినీళ్ళు తెచ్చినట్టు ఆ స్కూల్ దగ్గర బాగున్నా బాబుని పలకరించినట్టు చాలు. ఆ స్కూల్ దగ్గర చూసి తెలుస్తుంది. ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ స్కూల్ని చూస్తే తెలుస్తుంది. ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ సెక్రటరియట్ బిల్డింగ్లు చూస్తే తెలుస్తుంది. ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ వెల్నెస్ సెంటర్లు చూస్తే తెలుస్తుంది. అవేం కాదు, ఒకటి కాదు, అవన్నీ ఏంటో. అయితే టీవీలు ఏంటి? ఇది కాదు అది కాదు, ఎక్కడో ఏ మూలలో ఏదో గొయ్యి చూపెడతారు. ఆ గొయ్యి చూపెట్టి ఇదిగో గొయ్యి అంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి? ఉండవా చెప్పండి నాకు. మాట్లాడితే ఏం చేస్తారో చెప్పండి.
ఇవాళ ఒకటి తెలుసా, మీ జిల్లాలో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ తర్వాత వచ్చి ఈ కోస్తా ప్రాంతంలోనూ ఉపాధి హామీ పని జరుగుతుంది. ఉపాధి హామీ పనులు ఎక్కువగా అక్కడ జరుగుతాయి. తర్వాత వచ్చి ఈ కోస్తాలోనే వచ్చి తక్కువగా జరుగుతాయి. ఎక్కువ జరిగినాయి, తక్కువ జరిగినాయి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా జరిగిన ఒక అకృత్యం, ఒక దురదృష్టకర పరిణామం ఇవాళ జరిగిన రాష్ట్రంలో ఏంటి తెలుసండి, ఎప్పుడు కూడా ఉపాధి హామీకి వచ్చి కూలి చేస్తే వారం రోజుల్లో డబ్బులు ఇవ్వచ్చారు. కాకపోతే 15 రోజులు ఇచ్చేవారు. ఇవాళ 75 రోజులు అయింది. వాటికి 75 రోజులు అయింది. లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి ₹1 కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి వాళ్ళ అల్లోమని పండుగ వచ్చినా పరం వచ్చినా అది డబ్బులు లేకుండా వాళ్ళకి కష్టపెడుతున్న పరిస్థితి నిన్న ఉగాది అయింది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఆయన ఆలోచన ఉందా? ఎంత దాన్ని అందరికీ రాష్ట్రం కలిస్తే 600 కోట్ల రూపాయలు. 600 కోట్ల రూపాయలు పేదవాళ్ళ గురించి అడ్వాన్స్ చేయలేదండి. 75 రోజులు పెట్టి ఉపాధి కూలీలు వచ్చి ఆకలి తలమటిస్తారా? ఇదే ఈ ప్రభుత్వం దానికి విధానం. మీరే గొప్ప చెప్తారు, మాదా మంచి గవర్నెన్స్ అని మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే మీకు తెలుస్తున్న ఇబ్బందులు. కాబట్టి మీరు జరుగుతున్న పరిణామాల మీద, జరుగుతున్న విధానాల మీద మీరు దృష్టి పెట్టండి. మీ అందరూ కూడా ఏం జరుగుతుందో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల మీద పెద్దలందరూ దృష్టి పెట్టండి. మీ అందరూ కూడా పెడితే ఆటోమేటిక్గా ఆ సమస్యలు తెలుస్తాయి. ముఖ్యంగా ఎంపీలు జడ్పీసీలు మీరు, ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి. అంతకుముందు జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరిగిన పరిణామాలు ఒకసారి బేరీ వేసుకోమనండి. చట్టాల ద్వారా చట్టం ఏం చెప్తుందో ఆలోచన చేయండి. దాని ప్రకారం కావాలని డిమాండ్ చేద్దాం. ఆ ప్రకారం చట్టాలు మార్చమనండి కావలిస్తే. కానీ చట్టంలో వచ్చి కేంద్రంలో వచ్చి వారం రోజులు ఇస్తే నువ్వు వచ్చి 75 రోజులకు పేదవాడిని వచ్చి ఆకలి తలమటిస్తావా? దయచేసి మీ టీవీలో అడుగుతున్నాను ఇవాళ సాక్షి, ఇవాళ అడుగుతున్నాను ఈటీవీని, ఇవాళ అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ పేపర్ని, ఇవాళ అడుగుతున్నాను TV5ని. ఎందుకు 75 రోజులు ఇవ్వకపోతే మీ టీవీలు ఏం చేస్తున్నాయి? ఇంత అంత చుమ్మిడతారే. మరి పేదవాడి ఆకలి గురించి ఎందుకు అడగట్లేదు మీరు? పేదవాడి ఆకలి గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? మీకు బాధ్యత లేదా? మీ సమాజం మీద మీకు వచ్చి బాధ్యత లేదా? ఎందుకు మీకు బాధ్యత ఉంటుంది? ఎందుకు కార్యక్రమం దయచేసి చేయండి. దయచేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి. మాతో పాటు మీరు కూడా ఒత్తిడి తీసుకురండి. పేదవాడి ఆకలిని తీర్చమని చెప్పని మిమ్మల్ని కోరుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇది కార్యక్రమాలుగా. అందుకు మీకు అందరికీ కూడా దయచేసి ఇవాళ పెద్ద ఎత్తున అంతా హుషారుగా వచ్చారు. అందరూ మొదటి మీటింగ్ అని సమావేశం అని చెప్పి ఎంతో ఉత్సాహంతో వచ్చారు. ఈ ఉత్సాహం తగ్గనీకండి. ముందుకు వెళ్దాం. రేపటి నుంచి కార్యక్రమం రూపొందించుకుందాం. ఇక రాష్ట్రం నుంచి పిలుపుకొస్తుంటారు మీకు. దాంతోపాటు జిల్లా పార్టీ నాయకులు వచ్చి మీరు అందరూ కూర్చొని ఒకటే నాయకులు గారిని కోరుతున్నాను. దీని తర్వాత మీ 7 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల సమావేశాలు ఇలాంటి కార్యక్రమాలని మీటింగ్లు పెట్టండి. ఇది ఎక్కడ ఉన్నాయి? ఫోన్ ఆపు అదే సీరియస్ చేయడం వద్దాం. అర్థమైందా? 7 నియోజకవర్గాలు మీటింగ్ పెట్టి ఒక్కొక్క మీటింగ్లోనూ పెట్టారు. 7కి నేను పిలువు, 7 మీటింగ్ నేను వస్తాను. మీకు ఇలాంటి సమావేశం పెట్టాను. ఏ కాన్ఫరెన్స్ అది పెట్టుకెళ్దాం. మన కార్యక్రమ సమావేశం చేద్దాం. మనం సమస్య తెలుసుకుందాం. ఒక గంట సేపు వాళ్ళతో కూర్చుందాం. ఒక గంట సేపు వాళ్ళతో కాఫీ తాగుదాం. ఒక గంట సేపు వాళ్ళతో భోజనం చేసుకుందాం. కూర్చొని దయచేసి ఆ కార్యక్రమం ఎందుకంటే అవసరం. మనిషికి మనిషి మాటకి మాట తోడు, మనిషికి మనిషి మాటకి మాట తోడు, అది అవసరం. దాంతోపాటు దయచేసి పెద్దలు మీ అందరూ సీనియర్ లీడర్లు, మీ సంబంధిత అందరూ కూడా అపార్థం చూసుకొని మాట్లాడుతూ మీకంటే కొద్ది వయసులో పెద్దలు కాబట్టి మీతో నాకు కొన్ని పరిచయం పెట్టి మీతో మీకు మనం చేస్తాను. ఎవడైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తండి. మీ 7 నువ్వు మీ అన్నమడుగులు ఫోన్ ఎత్తే సమస్య లేదు. అసలు సమస్య అంటూ ఉండదు. నేను చెప్తాను. దయచేసి మిమ్మల్ని నా రిక్వెస్ట్, మిమ్మల్ని అందరూ కోరుతాను. మీ ఎడమండులు కార్యకర్త అంతేని ఆ తూకాలు చూసుకొని ఇది ఎవరి పేరు ఎవరి ఊరు అయినా అడుగుతాను. అదే
ఒక రాంగ్ కాలో లేకపోతే ఒక ఎవరిదో మిస్ కాలో లేదో అతడు బాధ ఏదో ఎక్కువ చెప్తే అరే బాబు నా పని ఉందిరా తర్వాత మారుతాను పెట్టండి నువ్వు కూర్చో ఏంటి అందుకంటే మనందరం సమావేశం ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు ఇదంతా మన ఫ్యామిలీ ఏమాలి ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు తెలుసా ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుసా ఇదో ఈ టీవీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు మీటింగ్ ఏం తెలుసా మనంత బాగా హాయిగా మనందరం మాట్లాడుకున్నాం కదా వాస్తవాలు చెప్పుకున్నాం కదా ఏంటి ఎవరైతే ప్రభుత్వం వచ్చి ఎన్ఆర్ చెప్పిన డబ్బులు చెప్పాం కదా దానికి మిగతా అవేమి చెప్పరు రేపు ఉదయం పేపర్లు ఎట్లా తెలిసింది ఇగో సమయం కదా ఫోన్ ఎత్తలేదు రేపు ఉదయం ఈ పేపర్లు వచ్చేది టీవీలో వచ్చేదంటే అది నీకు అర్థమైందా ఏంటి ఇది మనకి అందుకు వీళ్ళే తప్ప మనందరూ సొంత కుటుంబం సరే వీళ్ళు ఉండకపోతే మన పని అవ్వదు కాబట్టి వీళ్ళు కూడా మనతో పాటు సో కాబట్టి దయచేసి అందరూ కూడా నా తాలూకా సంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం ఇలాంటి సమావేశం ఇంకా పెట్టుకుందాం నియోజకవర్గ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ కింద స్థాయిలో పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధ్యక్షుడు పార్టీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని తూచా తప్పకుండా 100% సక్సెస్ అయినట్టు మనం ప్రభుత్వం చేసుకుందాం మనం ప్రయత్నం చేద్దాం అవన్నింటినీ కూడా ఆటోమేటిక్గా పవర్ అదే వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది దాని గురించి చూడట్లేదు మన ఎన్నికల్లో మన సమన్వయకర్త కాదు నేను ఓడిపోయాను మన ఎన్నికలు నేను ఓడిపోయాను మన వాటి మంచి అది ఎందుకు ఓడిపోమా ఎందుకు చేసామా అంటే అదొక కళ్ళగా అయిపోయింది దాన్ని ఊహించుకోలేం మన నాయకులు అయితే ఈవీఎం మార్చినట్టు మన నాయకులు ఏంటి ఆయన ఉద్దేశం అది కానీ మన ఉద్దేశం అల్టిమేట్గా మనం వచ్చి మనం ఓటమి చెందాం దాన్ని అంగీకరించవలసిందే ప్రజల తీర్పుని అంగీకరించవలసిందే దాంట్లో మనకి రాజీ లేదు దాంట్లో ఇంకా ఆలోచన లేదు ఈవీఎంల వాళ్ళు ఓడిపోయినా ప్రజలు వచ్చి మనల్ని ఓడించినా లేదు ఇంకో మన సోదరుడే మనల్ని ఓడించినా లేదు మన కార్యకర్త మనల్ని అసంతో ఓడించినా మనం ఓడిపోయాం అంతే జరగకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ టైం ఈవీఎంలు వచ్చి ఇలాంటి మ్యానిపులేషన్ జరగకుండా మనం ప్రయత్నం చేసుకోవాలి మనం పకడ్బందీగా ఉండాలి నెక్స్ట్ టైం వచ్చి ప్రజలు మన అసంతృప్తి లేకుండా మనం పోరాటం చేయాలి మన కార్యక్రమాలు మనం చేయాలి మన సోదరుడికి వచ్చి మనం గౌరవించి వాడు మళ్ళీ మన అసంతృప్తి లేకుండా మనం చూసుకోవాలి మన కార్యకర్తకి మన మీద వచ్చి ప్రేమ ఇంకా ఎక్కువ ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమాలు చేయాలి అదే రాజకీయం ఏంటి అంతకంటే ఏముంది సింపుల్ ఇదేమి బ్రహ్మకోట విద్య కాదు మనమేమి స్కూల్కి పోయేది మనం దాన్ని ఏమంటాం రెసిడెన్షియల్ స్కూల్ పోయి ట్రైనింగ్ అవ్వక్కర్లేదు ఇవన్నీ అందరికీ తెలిసింది నేనే కొత్తగా చెప్పక్కర్లే పుట్టుకతో అందరం తెలుసు మనం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆలోచించాలని మనందరినీ కోరుతున్నాను కానీ నాగేశ్వర గారు ఒక ఆలోచన చేసి ముందుగా మనం ఈ పార్టీ మనం ఈ 10 సంవత్సరాలు మన ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం పెట్టిన మరి నాగేశ్వర గారికి నాగేశ్వర పార్టీ వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ కూడా మీ సమయం అందరికీ పేరున కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం మీ అందరికీ నా అభిప్రాయం తెలుసుకుంటూ సెలవు. జై జగన్.